హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? అదేంటో ఈ వీడియోలో నేను చెప్తాను, తెలుసుకోండి. హిందూ పురాణాల ప్రకారం రాక్షస రాజారే హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి మరణం రాకుండా ఉండేలా వరం పొందుతాడు. అతనికి మరణం లేదనే గర్వంతో దేవతల మీద దండెత్తుతాడు. మానవులెవరూ ఏ దేవుణ్ణి ఆరాధించకూడదని వీలు లేకుండా తనను మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపిస్తాడు. కానీ హిరణ్యకశిపుడు కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం అనునిత్యం విష్ణునామాన్ని జపించేవాడు. దీంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు కొడుకుని హతమార్చాలని నిర్ణయించుకొని తన సోదరి హోలికను పిలిపించుకొని ప్రహ్లాదునికి మంటల్లో కాల్చేయమని ఆదేశిస్తాడు. అప్పుడు ఆమె ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని అగ్నిలోకి దూకేస్తుంది. అయితే అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరిని ఆరాధించడం వల్ల ఆ మంటలు అతన్ని ఏం చేయలేకపోతాయి. కానీ హోలిక మాత్రం ఆ మంటల్లో దహనమవుతుంది. అందుకు గుర్తుగా అప్పటి నుంచి హోలిక దహనం నిర్ణయిస్తాడు. హోలీని కూడా రాధాకృష్ణ ప్రేమగా గుర్తుగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.